హిందూ బంధువులందరికీ గణేష్ చవితి శుభాకాంక్షలు. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. ఆ గణేశుని పెద్ద తల, పెద్ద పెద్ద చెవులు, చిన్న కళ్ళు, కదలాడుతున్న తొండం ఇవన్నీ ఆ ప్రసన్నవదనుడి రూపంలో మనకు ప్రస్ఫుటంగా గోచరించే అంశాలు. ఆ దేవుడికి ఊరికే దండం పెట్టి ఊరకుండిపోవడం కాదు, అందలి పరమార్థాన్ని పరిశీలించండి. విఘ్నేశ్వరుడి పెద్ద తల విశాల దృక్పథంతో ఆలోచించమని చెబుతుంది. వివేకాన్ని పెంచుకొని ప్రయోజనకరమైన ఆలోచనలు చేయమని చెబుతుంది. పెద్ద పెద్ద చెవులు కొత్త సలహాలను, సూచనలను శ్రద్ధగా ఓపికతో వినమని చెప్తున్నాయి. చిన్న కళ్ళు లక్ష్య సాధనపై సూటిగా దృష్టి కేంద్రీకరించమని చెప్తుంది. కదలాడుతున్న పొడగాటి తొండం అన్ని కోణాల్లో అన్వేషణ కొనసాగించమని చెబుతుంది. చిన్న నోరు తక్కువ మాట్లాడమని చెబుతుంది. పెద్ద పొట్ట అపారమైన అక్షర నిధికి సంకేతం. అందుకే అక్షర జ్ఞానం లేని వాడికి ఈ పొట్ట చించితే అక్షరం రాదు అనే నానుడి వచ్చింది. చెక్కు చెదరని ప్రసన్న వదన రూపంలో నిండుగా నింపుకొని ముఖంలో స్పష్టంగా అగుపించేలా జీవించాలని తెలియచెప్తుంది. విఘ్నేశ్వరుడి నుండి మనం ప్రేరణ పొందితే గమ్యం గోచరిస్తుంది, మార్గం సుగమమవుతుంది. ఈ సందర్భంగా మీకు ఒక కొత్త విషయం తెలియజేస్తాను. గణనాథుడు కేవలం హిందువులకే పరిమితం కాదు, అన్య మతస్థులకు, వారి విశ్వాసాలకు ఆరాధ్యుడు. అపర భగీరథుడుగా మన్ననలు అందుకుంటున్న కాటన్ దొర కూడా వినాయకుడి ఆశీస్సులకు పాత్రుడయ్యాడు అంటే అతిశయోక్తి కాదు. గోదావరి నదిపై ఆనకట్ట నిర్మాణంలో వారికి ఆదిలోనే అవాంతరం ఎదురుకావడంతో పాటు తీవ్ర అనారోగ్యం కూడా కలిగింది. అప్పుడు స్నేహితుల సలహాతో రాజమండ్రిలోని సిద్ధిలక్ష్మి గణపతి ఆలయాన్ని సందర్శించి ఆనకట్ట సజావుగా పూర్తయితే స్వామివారికి జేగంట సమర్పిస్తానని మొక్కుకున్నాడు. యద్భావం తద్భవతి అనుకున్నట్లుగానే ఆ ఆనకట్ట త్వరితగతిన సజావుగా పూర్తి కావడంతో కాటన్ దొర లండన్ నుంచి జేగంటను తెప్పించి స్వామికి సమర్పించాడు. ఇది వినాయక భక్తి విశేషత. శాస్త్రబద్ధమైన మట్టి వినాయకుడినే పూజిద్దాం, భజనలతో భక్తి కథలతో సేవిద్దాం, అందరికీ ఆదర్శంగా నిలుద్దాం. జై గణేష్ మహారాజ్ కీ జై.